అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మనందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. ముందుగా ఈ వీడియో ఒకసారి చూడండి. యేసు ప్రభువులో ఉన్న క్యారెక్టర్ కంటే ఆ శీలం ఇక ఏ మతంలోనైనా, ఏ దేవుళ్ళలోనైనా, ఏ దేవతలైనా, ఏ మనుషులోనైనా, ఎక్కడైనా సరే అసలు ఉంటే నాకు చూపించండి, ఈ మొదలు పెట్టి అక్కడికి వచ్చేస్తాను. యేసు క్యారెక్టర్ గురించి, శీలం గురించి మనం మాట్లాడినట్లయితే ఒక కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే పోతుందంట. ఎంతటి నీచమైన అబద్ధం చెప్తున్నాడు, ప్రజల్ని మభ్య పెట్టడానికి, ప్రజల్ని మోసం చేయడానికి. ఎంతటి మోసపూరితమైన మాట ఇది. ఇంకో చోట ఏమంటాడంటే, అంటే కొండను చూసి నువ్వు సముద్రంలో పడతావు అనగానే సముద్రం వెళ్ళి పడిపోతుందంట. ప్రపంచంలో ఏ క్రైస్తవుడు, యేసును నమ్మేటటువంటి వాడు, యేసు పట్ల విశ్వాసం కలిగినటువంటి ఏ క్రైస్తవుడు ఇది యేసు చెప్పింది అబద్ధం కాదు, మోసపూరిత మాటలు కాదు, మభ్య పెట్టే మాటలు కాదు, నిజం చెప్పాడని ఇది చేసి చూపించగలండి? అంటే అది దారుణమైనటువంటి మభ్య పెట్టే మాటలు ప్రపంచంలో ఎవడు చెప్పుండరండి. మళ్ళీ దేవుడితో పోల్చమంటున్నావు ఏంటి? ఒక మనిషి యేసు, మనుషులతో పోలుద్దాం రా. ఎక్కడ దేవుడి గురించి ఎందుకు? ఇటువంటి క్యారెక్టర్, ఇటువంటి శీలాన్ని తీసుకొచ్చి ఇంకెవరు లేరంటావేంటి? లేరు, నిజంగానే లేరు. ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రవక్తలు, మోసపూరిత మాటలు చెప్పినటువంటి ప్రవక్తలు ప్రపంచంలో ఎవరు లేరు. జాన్ పాల్ గారు మాట్లాడుతూ, యేసుక్రీస్తులో ఉన్న ఈ శీలం, ఆ క్యారెక్టర్ మా మతంలో కాకుండా మరి ఏ మతంలోనన్నా, ఏ మనిషిలోనన్నా, ఏ దేవుళ్ళనైనా ఎక్కడైనా చూపించండి అని జాన్ పాల్ గారు సవాల్ విసిరారు. బాగానే ఉంది. దాని మీద స్పందిస్తూ రఫీఖాన్ గారు ఈ వీడియో మాట్లాడడం జరిగిందండి. రఫీఖాన్ గారు మాట్లాడిన వీడియో మీద స్పందిస్తూ ఈ మతలబ్ పాస్టర్ ఏం మాట్లాడాడో ఒకసారి మీరు చూడండి. రఫీఖాన్ అనేటువంటి ఇతగాడు చాలా తక్కువ చేసి మాట్లాడాడు. నీచకరమైన వాడు, నీచకరమైన మాటలు, ఇలాంటి మాటలు ఏ ప్రవక్త అయినా చెబుతాడా అన్నట్టు చాలా వల్గర్ గా మాట్లాడి మండుతున్నట్టుంది. రెండు విషయాలు ఎత్తుకున్నాడు మత్తయి సువార్త 17 అధ్యాయంలోంచి, తర్వాత అలాగే మత్తయి సువార్త 22 అధ్యాయంలో. ఏమంటాడంటే, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోమంటే పడిపోతాది, అది ఎక్కడైనా ఎప్పుడైనా జరుగుతుందా, అది నీచకరమైన మాట కదా, అలాంటి వాడు ఒక ప్రవక్త అవుతాడా అన్నట్లు చాలా ఆయాసం కొద్ది మాట్లాడేశాడు. అసలు నీకు ఖురాన్ కోసం నీకు ఏం తెలుసు? ముందు నీ ఖురాన్ కోసం నీకు ఏం తెలుసా? నువ్వు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, మీ ఖురాను మీకు ఇచ్చిన అల్లా కంటే గొప్పవాడుగా నువ్వు మాట్లాడుతున్నావు. రెండు, మీరు ఎవరినైతే ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ గారని మీరు అనుకుంటున్నారు ప్రపంచ ముస్లింలు, మీ మొహమ్మద్ కంటే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడు. చూడండి, ఖురాన్ గ్రంథములో మూడవ అధ్యాయంలో 45-48 యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఖురాన్ ఏం చెప్తుందో సాక్ష్యం ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇహ పరలోకములలో గౌరవనీయుడు, ఆయన ఒక సత్పురుషుడు. యేసు ప్రభు ఎవరట? ఇహ పరలోకములలో గౌరవనీయుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇహ పరలోకాల్లో గౌరవనీయుడు, ఆయన సత్పురుషుడు అని రాయబడి. అందుకు నీ ఖురానే సాక్ష్యం ఇస్తుంది. కనీసం నీ ఖురాన్ సంగతి కూడా నీకు తెలవు, మీ హదీసుల సంగతి కూడా నీకు తెలవు. అయితే యేసుక్రీస్తు గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చేసావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రఫీఖాన్ గారు యేసు పరిశుద్ధుడు అని దేవుళ్ళతో పోల్చడం ఏంటి, యేసు మనిషి కాబట్టి మనుషులతో పోలుద్దాం రా అని సవాల్ విసిరారు. ఈ మతలబ్ పాస్టర్ ఏం చేయాలండి? యేసు వారు పరిశుద్ధుడే, ఇదిగో బైబిల్ నుండి నిరూపిస్తున్నా చూడు అని బైబిల్ నుండి వివరణ ఇచ్చి, ఆ తర్వాత ఖురాన్ నుండి చూపించగలిగితే ఖురాన్ నుండి చూపించాలి. బైబిల్లో నేను చూపించలేను, అందుకే ఖురాన్లో చూపిస్తున్నాను మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఈ మతలబ్ పాస్ట్ ఏదైతే చూపించాడో ఖురాన్ నుండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మాట్లాడదామండి. ఈ మతలబ్ పాస్ట్ ఎంత అబద్ధికుడో, ఎంత మోసగాడో మీకే అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నాడో విందాం. ఈ మత్తయి సువార్తలో యేసువారు అంటారు కదండి, ఈ కొండని చూసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోద్దని చెప్పేసి దానిని సమర్థించే ప్రయత్నంలో మిమ్మల్ని బాగా నవ్విస్తాడు చూడండి. అంటే అందులో పర్వతం, కొండ అనే పదం వచ్చింది కదండి, ఆ కొండ అనే పదం పట్టుకొని గంట సేపు మాట్లాడతాడండి. పూర్తి బైబిల్లో ఎక్కడెక్కడ కొండని కనబడితే చాలు ఆ వాక్యాలని తీసుకొచ్చేసి దాని గురించి వివరణ ఇచ్చుకుంటూ, సంబంధం లేని వాక్యాలు చూపించుకుంటూ, సంబంధం లేని వివరణ ఇచ్చుకుంటూ పోయాడండి ఇతను. బాగా నవ్విస్తాడండి, వినండి ఒకసారి. ఏమంటాడంటే, పర్వతం ఎక్కడో కష్టం కదండి, కాలు జారి పడిపోతాం కదండి అంటాడు. పర్వతం నలిపేస్తుంది అంటాడు, హత్యలు అంటాడు, కొండ అంటాడు, సముద్రం అంటాడు, చీమ అంటాడు, చెత్త అంటాడు. ఇతను గంట సేపు సాగదీసిన దాన్ని ఒక 5-10 నిమిషాల వీడియో మీకు చూపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. ఇతను ఎన్నిసార్లు కొండ అని అన్నాడో మీకు తెలియడానికి ఒక బీప్ కూడా వినబడుతుంది. ఓకే, ఈసారి వినండి ఇతని కొండ పురాణం. యేసు ప్రభు చెప్పాడు, ఈ పర్వత, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే ఆ కొండ యొక్క పరమార్థం ఎట్టుకు నేను చెప్తా. ఒక్కసారి మీకు ఆ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చదవగలిగితే కనుక ఏమనంటే, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటిని ఆయన సముద్ర అగాధములో నీవు పడవేతువు. అంటే బైబిల్ గ్రంథము యొక్క దైవిక అలంకారణ భాష. ఉదాహరణ, సముద్రం చాలా విశాలమైనది. మానవుడు చేసే పాపాలను ఇక్కడ ఒక వస్తు రూపంలో తెలియపరిచాడు. వాస్తవానికి యేసు ప్రభువారు
ఈ కొండను చూసి నువ్వు సముద్రంలో పడుమంటే అది తక్షణం వెళ్ళి పడును అన్నా చూసావా? ఆ మాట యొక్క కొండంత పరమార్థం ఏమిటి? 46వ కీర్తన గ్రంథము, నడి సముద్రములో పర్వతములు మునిగినను అని అక్కడ 46వ కీర్తనలో కూడా ఇదే మాట చెప్పబడినది. మానవుడు చేసేటువంటి పాపం ఒక పర్వతం లాగా పేరుకుపోయింది. కాబట్టి ఇక్కడ పర్వతం అనే మాటకు చాలా అర్థం. దావీదు తన కీర్తనలో 61వ కీర్తనలో అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అన్నాడు. మానవ జీవితంలో ఈ జీవిత యాత్రలో ప్రయాణం చేస్తుండగా ఎన్నో సమస్యలు పర్వతాల్లో ఎదురొస్తాయి. ప్రార్థన ద్వారా అలాంటి పర్వతాన్ని కూడా కనబడనివ్వకుండగా అగాధములో చీమను పారేసి ఎట్లా కనబడదో సమస్యను కూడా మటుమాయి చేయనట్లు నీ విశ్వాసము ద్వారా ఆ యొక్క సమస్యను జయిస్తావు. సమస్య పైకంట నువ్వు ఎక్కగలుగుతావు. సమస్యను నీ కాళ్ళ కింద ఉంచుకోగలుగుతావు. ఇన్ని అర్థాలు ఉన్నాయండి. నువ్వు ఎంచుకున్న అంశానికి నువ్వు చూపించే వాక్యాలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమిరా మతలబ్బు, ఏమిరా ఉపయోగం నీ వల్ల క్రైస్తవ్యానికి? కొందరు ఈనాడు సమస్యను చూసి ప్రాణహత్యలు చేసుకుంటున్నారు. నేను దీన్ని దాటలేను, దీన్ని నేను జయించలేను, దీని పైకంట ఎక్కి నేను ముందుకు వెళ్ళలేను, ఇది నన్ను ఆపేస్తాది, ఇక్కడ నేను ఆగిపోవాలా, ఇది నన్ను నలిపేస్తుంది పర్వతము, దీని కింద నేను చనిపోతాను అని ఈనాడు ఎంతో మంది అనేక ఉద్దేశాలు సమస్యలు వాళ్ళ మనసుల్లో పెట్టుకొని చావు రాకకు ముందే చేతులారా చావును కొని తెచ్చుకుంటున్న సమాజం ఇది. అదే పర్వతాన్ని తీసుకెళ్లి నువ్వు ఇంకో ఊళ్ళో పెట్టు, అక్కడ కనబడతాది. అదే పర్వతాన్ని తీసుకెళ్ళి ఇంకో దేశంలో పెట్టు, అనుకుందాం మాట వరుస ఒక వస్తువు రూపంలో అలా తీసుకెళ్ళి ఆ పర్వతాన్ని అక్కడ పెట్టు, అక్కడైనా ఉంటుంది. కానీ అదే పర్వతాన్ని తీసుకెళ్ళి నువ్వు భూమి మీద కాకుండా సముద్రంలో పారేసాయి. సముద్రం పర్వతం కింద పెద్దదే కదా. అలాంటి ఎన్ని వందల పర్వతాలు సముద్రంలో ఉంటాయి ఆలోచన చేయండి. జీవితంలో పర్వతం కంటే పెద్దదిగా ఎదురైన జీవిత సమస్య. కొందరు సమస్య ముందు ఓడిపోతారు, సమస్య ముందు చచ్చిపోతారు. సమస్య వారిని జయించేస్తారు కానీ సమస్యను వారు జయించలేరు, సమస్యను తొలగించుకోలేరు. అలాంటి సమస్యను ప్రభుత్వ పర్వతముతో పోల్చారు. నోవహు కాలంలో పర్వతాలైన సముద్రంలోకి వెళ్ళాయా? నూహు ప్రవక్తని మీరు చెప్పుకుంటున్నారు కదా, ఆ నూహు ప్రవక్త కాలంలో పర్వతాలైన సముద్రం దగ్గరికి వెళ్ళాయి. ఆ సముద్రంలోకి వెళ్ళి పడ్డాయా? అన్నో సముద్రం సరిహద్దు నీడు సరిహద్దులు దాటి వస్తే పర్వతాలే కనబడుతుంది. యేసు ప్రభువు చెప్పిన మాటలో చాలా అర్థం ఉంటుంది. ఎవడి పర్వతం ఎక్కేటప్పుడు చాలా కష్టమే కదా, ఎక్కడ కాలు జారి పడిపోతుంది మనం. ఇప్పుడు వస్తువు అనేది ఎలాగా నీళ్లలో వేస్తే అది పడిపోతుంది. అంతటి సముద్రములో ఒక చీమను ఒకవేళ పారవై ఒక షిప్ లో ప్రయాణం చేస్తుంటుండగా, వాడలో వెళుతుంటుండగా ఒక చిన్న చీమను అంతటి సముద్రంలో వేసి మరలా అదే చీమను బయటికి తీసే ప్రయత్నం చేయి, అది నీకు దొరుకుతుందేమో చూద్దాం. మానవుడు చేసే ప్రతి పాపం పర్వతము కంటే కూడా పెద్దవే. కానీ సముద్రముతో పోలిస్తే గనుక మానవుడు చేసే పాపములు ఆ సముద్రములో చీమ ఎట్లా అయితే కనబడదో, ఇప్పుడు చెత్త తీసుకెళ్ళి రోజు అలా పారేసామనుకోండి, అందరిళ్లలో చెత్త తీసుకెళ్ళి అలా పారేస్తే పెద్ద పర్వతంలాగా అయిపోతుంది. అరే బాబు, తడి చెత్త లేక పొడి చెత్త అది కూడా చెప్పవలసింది, ఓ పని అయిపోయేది కదా. ఇప్పుడు చూడండి ఏమంటాడు, గంట సేపు సోది చెప్పి మళ్ళీ ప్లేట్ మారుస్తాడు. ఇది భవిష్యత్తులో జరుగుతుందంట, వినండి, హరికథలు బాగుంటాయి. నీవు అనుకుంటే ఈ కొండ వెళ్ళి సముద్రములో పడునన్నమాట అన్నారు కదా, ఇది ఎప్పుడు జరుగుతాదో ఒక్కసారి ప్రకటన గ్రంథము 8 అధ్యాయము 8 వచనాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. అంతటా రెండవ దూత బోర ఓదగా అంతటా పెద్ద పర్వతం వంటి ఒక కొండ సముద్రములోకి వెళ్ళి పడును అని రాయబడింది. ఇవన్నీ త్వరలో జరగవలసినవి. అలా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట కూడా భవిష్యత్తులో జరుగుతుంది. దావీదు ఒక సందర్భంలో ఫిలిస్తీయుడు అనేటువంటి పర్వతం లాంటి ఎత్తైన ఘాతువాడైన ఫిలిస్తీయుడు యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు చిన్న పిల్లవాడు, గొలియాతు అనబడిన వాడు చాలా ఎత్తైన పర్వతాలంతా ఎత్తుగలవాడి బలవంతుడు. మనం తప్పు పట్టడం కాదు కానీ ఈ అన్నకి బైబిల్ తెలియదు. అన్న నువ్వు ఏం చేస్తావంటే మంచి బైబిల్ యూనివర్సిటీ చూసుకొని వెళ్ళి ముందు బైబిల్ సరిగ్గా నేర్చుకో, ఆ తర్వాత ఇలాంటి వీడియోలు చేద్దు. కానీ క్రైస్తవ సహోదరులారా, ఈ అన్నని మీటింగ్స్ కట్ట పిలిచారు కనుక మీ సంఘం ముందు మీ పరువు పోతుంది. కావాలంటే ఒక పని చేయొచ్చు, ఇతన్ని పిలిచి మీ మీటింగ్స్లో సాక్ష్యాలు, అదే దొంగ సాక్ష్యాలు చేయించవచ్చు. దానికైతే బాగా పనికొస్తాడు ఈ అన్న. ఓకే, ఇతను చాలా ఆయాసపడ్డాడు. ఈ కొండపురం ఇక్కడికి ఆపేసి ఇప్పుడు మత్తాయి సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఎంతవరకు సమంజసం మనం ఒకసారి పరిశీలిద్దామండి. మత్తాయి సువార్త 17వ అధ్యాయం. మనము సందర్భానుసారంగా ముందుకెళ్దామండి, స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఒక వ్యక్తి వచ్చి యేసువారికి, అయ్యా నా కుమారుడు చాంద్రాయోగితో బాధపడుచున్నాడు, నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు అని వాపోతాడు.
వాళ్ళు స్వస్థపరచలేకపోయారని చెప్పేసి తన బాధను చెప్పుకుంటాడు యేసుక్రీస్తు వారితో. అప్పుడు యేసుక్రీస్తు వారు తిడుతున్నారు శిష్యుల్ని. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, అరే బాబు, మీకు విశ్వాసం లేదేంట్రా? మీ తరం అంతా ఇలాగే ఏడ్చిందేంటి? ఇంకెంతకాలం మీ దగ్గర ఉండాలి నేను? ఇంకెంతకాలం మిమ్మల్ని భరించాలి అని కోప్పడతారు. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. సందర్భం మీకు అర్థమైంది కదండి. దయ్యం పట్టిన ఒక వ్యక్తిని యేసువారు స్వస్థపరచగలిగారు. అదే పని, అదే స్వస్థత మేము ఎందుకు చేయలేకపోయాం? స్వస్థత గురించి ఇక్కడ ఈ సందర్భం అదండి. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. అందుకు యేసువారు, మీ బలహీనమైన విశ్వాసం వల్లనే మీరు స్వస్థపరచలేకపోయారు అని అంటారు. మీలో ఆవగింజంత విశ్వాసం దేవుని పట్ల ఉన్నా సరే, అంటే 1% విశ్వాసం ఉన్నా సరే, మీరు ఈ కొండను మీరు ఈ పర్వతంతో ఇలా అంటారు. అంటే ఎదురుకుంటా కొండ కనబడుతుంది. యేసువారు చూపిస్తున్నారు ఈ కొండని అని మాట్లాడుతున్నారు. దీనినే మనము ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే ఏ షల్ సే అంటు దిస్ మౌంటైన్, దానికి అర్థం మీరు ఈ పర్వతంతో ఇలా అంటారు. మతలబన్నా వింటున్నావా? 2 చెవులు పెద్ద చేసుకుని విను. నీకే చెబుతున్నా, నీకు చాలా అవసరం ఇది. నువ్వు సంఘాన్ని నడిపిస్తున్నావు. ఒక అజ్ఞాని కొంతమంది అమాయకుల్ని నడిపిస్తే ఈ అజ్ఞానితో పాటు ఈ అమాయకులందరూ ప్రమాదంలో పడతారు. గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరు గొంతులో పడతారు. అందుకని ముందు నువ్వు బైబిల్ నేర్చుకో అన్న, తర్వాత సంఘానికి బోధించవచ్చు. మతలబన్నా వింటున్నావా? ఎర్ర చీర కట్టుకున్నదంతా నా పెళ్ళమే అనేటట్టుగా చెప్పు. బైబిల్లో ఉన్న కొండలని తీసుకొచ్చి మరి అంతటితో ఆగావా? చేమలంటావు, చెత్త అంటావు, బైబిల్ తెలియక ఈ చెత్త మాటలని చెప్పావు. బైబిల్ ఏ రాయబడింది? దేవుని యందు మీలో ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపో అంటే అది వెళ్ళిపోతుందంట ఆ కొండ. ఇదే కదా రఫీఖాన్ గారు అడిగింది. ఇది ఎలా సాధ్యం అండి? సాధ్యపడదు కదా. దాని తర్వాత ఉన్న వాక్యం కూడా చదువు. దాంతో పాటు మీకు అసాధ్యమైన ఏది ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నాను అని అంటారు యేసువారు. ఇది పెద్ద అబద్ధం అండి. ఇది యేసువారు ఈ మాట చెప్పి ఉండరు అని నేను నమ్ముతున్నాను. యేసువారు పేరు మీద రాసిన అబద్ధాలు ఇలాంటి మాటలు పట్టుకునే కొంతమందికి స్వస్థత వరాలు ఇవ్వబడ్డాయి అని ప్రపంచవ్యాప్తంగా అనేక మోసాలు చేసి అమాయక ప్రజల మూఢనమ్మకాలతో ఆడుకుంటూ ప్రజల కష్టాజీతాన్ని దోర్చుకుంటున్నారు. ఇది ఏ మతంలో జరిగినా ఖండించాలండి. హిందుత్వంలో జరిగినా ఖండించాలి, క్రైస్తవ్యంలో జరిగినా ఖండించాలి, ఇస్లాంలో జరిగినా ఖండించాలి. గ్రంథంలో చెప్పబడిన వాక్యాలను వక్రీకరించి ఎవరైతే ఇలాంటి మూఢనమ్మకాల వైపుకి నడిపిస్తున్నారో అలాంటి వారు ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళని ఖండించాలి. ఇది అందరికీ వర్తిస్తుందండి. ఇప్పుడు మరొక విషయం చూద్దామండి. మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందామని. ఒక చిన్న స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానండి నా వైపు నుంచి. చిట్ట చివరి గ్రంథం ఖురాన్ లో ఈ విధంగా చెప్పబడింది. ఈసా ఇబ్నే మరియం కుమారుడైన ఈసా, పరిశుద్ధురాలైన మరియం అలైహిస్సలాం గర్భాన్న ఈసా అలైహిస్సలాం జన్మించారు. అల్లా సుబ్హానహు వ తఆలా మరియం అలైహిస్సలాం గారికి ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా అల్లా ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చారు. అదే ఈసా అలైహిస్సలాం. ఆయన ఇహపరలోకాలలో గౌరవనీయుడవుతాడు. ఇది ప్రతి ముస్లింకి తెలిసిన విషయమేనండి. ఇది కొత్తగా చెప్పాల్సిందే లేదు. ఇది ప్రతి ముస్లింకి తెలిసిన విషయమే. ప్రతి ఒక్క ముస్లిం యొక్క విశ్వాసం కూడా ఇది. ఇదే విషయాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాంపై అవతరింపజేసిన ఇంజిల్లో కూడా ప్రస్తావించడం జరిగిందండి. వీటిని ఖురాన్ కూడా ధృవీకరిస్తుంది. ఇక బైబిల్ కొత్త నిబంధన విషయానికి వస్తే, ఇంజిల్ ఈసా అలైహిస్సలాంపై అవతరించిన ఇంజిల్లోని విషయాలతో పాటు, పాత నిబంధన విషయాలతో పాటు గ్రీకు మరియు రోమా చరిత్రలను కలగలిపి రాసుకున్నదే కొత్త నిబంధన. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, సూరా అలీ ఇమ్రాన్, ఓ ప్రవక్త వారికి స్పష్టంగా చెప్పు, ఓ గ్రంథవహులారా, మాలోనూ మీలోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకి రండి. అదేమంటే మనం అల్లాను తప్ప వేరెవరిని ఆరాధించకూడదు. ఆయనకు భాగస్వాములుగా ఎవరిని కల్పించరాదు. అల్లాను వదిలి మనలో ఎవరు ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు. ఈ ప్రతిపాదన పట్ల వారు విముఖత చూపితే మేము మాత్రం ముస్లింలము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి. ఈ వాక్యంలో గనక మనం పరిశీలిస్తే సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి అని కనబడుతుంది. బైబిల్ మరియు ఖురాన్లో చూస్తే ఈసా అలైహిస్సలాం గారి పుట్టుక సమాంతర విషయంలా కనబడుతుంది మనకి. ఇక బైబిల్లో ఉన్న పేర్లు అంటారా, అది వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకున్నారు. మరియం అలైహిస్సలాంకేమో మరియా అని ఉంటుంది, ఇంగ్లీష్లో చూస్తే మేరీ అని ఉంటుంది, మూల భాషలో మరియం అని ఉంటుంది. అదేవిధంగా యేసువారి పేరు చూస్తే యెహోషువ అంటారు కొంతమంది యెషువా అంటారు, కొంతమంది ఈసూస్ అంటారు. ఇంగ్లీష్లో చూస్తే జీసస్ అని రాసుకున్నారు. అరబిక్ బైబిల్లో ఈసా అని రాసుకున్నారు. తెలుగులో యేసు అని రాసుకున్నారు. ఇన్ని రకాలుగా రాసుకున్నారండి. సరే, ఇది వేరే విషయం అనుకోండి, తర్వాత ఎప్పుడన్నా దీని మీద మాట్లాడదాం. ఈసా అలైహిస్సలాం యొక్క పుట్టుక సమాంతర విషయం కాబట్టి ఎవరైతే క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులతో అంగీకరిస్తారో వారితో మాకు సమస్య లేదు. ఎవరైతే విభేదిస్తారో వారితో దానికి తగిన రీతిలోనే సమాధానం ఇస్తాం.
మరి ఇప్పుడు ఇతను విభేదించాడా ఏకీభవించాడా మీరే చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇహ పరలోకములలో గౌరవనీయుడు, ఆయన ఒక సత్పురుషుడు. యేసు ప్రభు ఎవరట? ఇహ పరలోకములలో గౌరవనీయుడు. ఈ అన్న చూపించిన ఖురాన్లో కూడా ఈసా మసీ అని ఉంటే యేసు అని చదువుతున్నాడు. పైగా ఖురాన్లో యేసు గురించి చాలా గొప్పగా రాయబడింది, నీకు ఖురాను తెలియదు హదీసు తెలియదు అని అంటున్నాడండి ఈయన. అరే బాబు, నువ్వేదో ఇప్పుడు కొత్తగా కనిపెట్టినట్టు ఖురాన్ హదీసుల నుండి ఎవరికీ తెలియని రహస్యాన్ని నువ్వే వెలికి తీసినంత ఓవరాక్షన్ చేస్తున్నావు నువ్వు. అరే బాబు, ప్రతి ముస్లింకి సర్వ ప్రవక్తల పట్ల కలిగి ఉన్న విశ్వాసం అది. ప్రతి ముస్లిం బోధించేది అదే. నువ్వు వెళ్ళి ఏ ముస్లింని అడిగి చూడు, కాదంటాడేమో. కాదంటే అతను ముస్లిం కాజాలాడు. ఈ విషయం క్రైస్తవ సోదరులు కూడా అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరు క్రైస్తవ సోదరులకు తెలుసు. ముస్లింలు ఈసా వారి గురించి చాలా గొప్పగా చెబుతారు, వాళ్ళ గ్రంథం చాలా గొప్పగా రాయబడిందని. ఈ విషయం ముస్లింస్గా కాదరా బాబు, క్రైస్తవులు కూడా అందరికీ తెలుసు. వచ్చాడండి బిల్డప్ బాబాయ్, ఏదో గొప్ప రహస్యాన్ని కనుగొన్నట్టు చెప్తున్నాడు. మనిషి ఊగిపోతూ ఆత్మవిశ్వాసంతో చాలా కాన్ఫిడెంట్ గా ఖురాన్లో యేసు గురించి చాలా గొప్పగా రాయబడింది, ఖురానే సాక్ష్యం ఇస్తుంది అని ఇక్కడ ఏకీభవించాడు. ఖురాన్లో యేసు ఈశాలసం ఉన్నాడని ఒప్పుకున్నాడు. ఇప్పుడు చూడండి ఇతని డబుల్ స్టాండర్డ్, ఇతని కామెడీ మామూలుగా ఉండదు. ఈ వీడియో చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు నేను తెలియపరిచే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్లో 3 యేసులు ఉన్నారు, అలాగే ఖురానులో కూడా 3 యేసులు ఉన్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అలాగే ఖురానులో కూడా 3 యేసులు ఉన్నారు. విన్నారు కదా, బైబిల్లో 3 యేసులు ఉన్నారంట. 3 కాకపోతే 30 మంది పేర్లు రాసుకో, అది నీ ఇష్టం. ఖురాన్లో 3 యేసులు ఉన్నారంట. చూసారా ఈ పనికి మాలినోడి మాటలో, జ్ఞానం లేని అజ్ఞాని. ఇంకా అయిపోలేదండి, ఇంకా ఉన్నాయి. ఇందాక ఏమన్నాడండి, ఖురాన్ చూపించి ఇదిగో యేసు పరిశుద్ధుడే, నీ ఖురానే సాక్ష్యం ఇస్తున్నా అని చెప్పాడు కదండి. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే ఖురాన్ ఏం చెప్తుందో సాక్ష్యం ఇద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇహ పరలోకములలో గౌరవనీయుడు, ఆయన ఒక సత్పురుషుడు. ఇప్పుడు చూడండి ఇతగాడి డబుల్ స్టాండర్డ్. ఇప్పుడు చూడండి, ఖురానులో ఉన్న ఈ 3 యేసులతో పోల్చొస్తే బైబిల్లో సిలువైబడినటువంటి యేసుకు సంబంధం లేదు. బైబిల్ గ్రంథములో ఉన్న అసలు యేసుకి సంబంధం కానే కాదు. మీ ఖురానులో ఉన్న యేసుక్రీస్తుని మా బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఒకటంటే ఎప్పటికీ మేము అంగీకరించవలసిన అవసరత మాకు లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఖురానులో యేసు అని పేరు గల వ్యక్తి ఉంటే ఉండొచ్చేమో, కానీ ఖురానులో యేసు అని పిలువబడుతున్న ఆ వ్యక్తికి బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి సంబంధం లేదు. ముస్లింలు అందరూ అనుకుంటున్నారు యేసు అని పేరు ఉన్నంత మాత్రాన వీళ్ళందరూ కూడా అసలు బైబిల్లో ఉన్న యేసు అనుకుంటున్నారు. వీళ్ళు 3 కూడా ముమ్మాటికి కానే కాదని ప్రపంచ క్రైస్తవులు విశ్వసించాలి. అదే సమయంలో ప్రపంచ ముస్లింలు కూడా కాస్త అవగాహన కలిగి ఉండాలి. ఏం మా చిటికన్నా మాట్లాడిన విషయాలు అంత త్వరగా మర్చిపోతే ఎలా? చిన్న మెదడు ఏమైనా చితికిందా? మెదడు వాపు వ్యాధి ఏమైనా వచ్చిందా? లేకపోతే ఈ వీడియో చేసినప్పుడు ద్రాక్షరసం ఏమైనా ఎక్కువగా పుచ్చుకున్నావా? ఇందాక ఏమన్నాడండి, ఖురాన్ చూపించి ఇదిగో యేసు పరిశుద్ధుడే, మీ ఖురానే సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు చూడండి ఇతగాడి డబుల్ స్టాండర్డ్ చూసారా? ఎందుకండి, బైబిల్ యేసువారి పట్ల ద్వంద్వ వైఖరిని అవలంబించింది కాబట్టి. ఒకవైపు యేసువారు పరిశుద్ధుడు అంటూనే మరోవైపు సారా తయారు చేసిన వాడిగా చూపిస్తుంది బైబిల్. అదే మత్తెక్కించే ద్రాక్షరసం, వైన్. యేసుక్రీస్తు వారి మీద చాలా మంది క్రైస్తవులు అనేక సినిమాలు తీసి డబ్బులు బాగా సంపాదించుకున్నారు. అందుకు యేసువారిని పరిశుద్ధంగా చూపించాలంటే ఈ డబుల్ స్టాండర్డ్ బైబిల్ కన్నా ఒకే మాట మీద ఖురాన్ అవసరం వచ్చింది అతనికి, యేసువారి పరిశుద్ధతను నిరూపించడం కోసం. అందుకని అక్కడ ఖురాన్లో యేసు ఉన్నాడని ఒప్పుకున్నాడు. మీకు పరిశుద్ధ ఈసా అలైహిస్సలాం అంటే యేసువారు కావాలంటే మీరు ఖురాన్ దగ్గరకు రాక తప్పదు. ఇంకా అయిపోలేదండి, మరొకటి చూపిస్తా చూడండి. అన్న తమరి సంఘం పేరేంటన్నా? ఇది ఇతగాడి సంఘం పేరు, ఖుదా ఈసా మసీ మినిస్ట్రీస్ అంట. చూసారా ఈ సాతాను బిడ్డ ఎంతటి అపవాదో, మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, సాతాను సంబంధి అని యేసువారు చెప్పారు కదా. అసలు సిగ్గుందా నీకు? బయటికేమో పాస్టర్గా చలామణి అవుతూ ఇలాంటి అబద్ధాలు ఆడతావా? ఖురాన్లో ఉన్న యేసుకి, అదే ఖురాన్లో ఉన్న ఈసా అలైహిస్సలాంకి బైబిల్లో ఉన్న యేసుకి అసలు సంబంధం లేదు అని నువ్వే అన్నావు. ఖురాన్లో ఉన్న యేసు బైబిల్లో ఉన్న యేసు ఒకటే అని ఎవరైనా అంటే ఎప్పటికీ అంగీకరించవలసిన అవసరం మనకు లేదు అని నువ్వే అన్నావు. ముమ్మాటికి ఒకటి కానే కాదు అని అన్నావు. అంతటితో ఆగకుండా ప్రపంచానికి పిలుపునిచ్చావు.
ప్రపంచ ముస్లింలు ప్రపంచ క్రైస్తవులు విశ్వసించాలి, ఇద్దరు ఒకటి కాదని అని పిలుపునిచ్చావు. అసలు సిగ్గుందా నీకు? నోటికి అన్నం తింటున్నావా? నోటికి అన్నం తింటున్నాం కాబట్టి అన్నం తినే మాటలు మాట్లాడాలా? దేవుడి పేరు అడ్డు పెట్టుకుని, అదే నువ్వు ఆరాధించే నీ 3 ముక్కల దేవుడిని అడ్డు పెట్టుకుని, నువ్వేమో పాస్టర్ అని ఒక ట్యాగ్ తగిలించుకొని క్రైస్తవులని, అందులో మీ సంఘస్థులని, అదే ఈసా మసీ మినిస్ట్రీ సంఘస్థులని మోసం చేస్తావా? కొంచెమన్నా సిగ్గుండాలి. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. కొంచెమన్నా దేవుని భయం నీ ఒంట్లో ఉన్నట్లయితే క్రైస్తవులని, అందులోనూ ముఖ్యంగా నీ సంఘస్థులని మోసం చేయకుండా, నువ్వే అంటున్నావు కదా ఖురాన్లో ఉన్న ఈసా మసీ, బైబిల్ ఉన్న యేసు ముమ్మాటికి ఒకటి కాదు అని నువ్వే అంటున్నావు. ఒకటి కానప్పుడు ఈసా మసీ అని ఎందుకు పెట్టుకున్నావు నీ సంఘం పేరు? క్రైస్తవుల దగ్గర డబ్బులు దండుకోవడానిక? సిగ్గున్నడు అయితే ముమ్మాటికి 2 పేర్లు ఒకటి కానప్పుడు ఈసా మసీ ఆ పేరు మార్చుకొని సంఘం పేరు యేసు మినిస్ట్రీస్ని పెట్టుకో. లేదా నిజాయితీగా క్రైస్తవుల దగ్గర, మీ సంఘస్థుల దగ్గర ఒప్పుకో నిజాన్ని. ఖురాన్లో ఉన్న ఈసా మసీ, బైబిల్ ఉన్న యేసు 2 ఒకటే అని ఒప్పుకొని ఆ పేరు కంటిన్యూ చేసుకో. ఏ పేరైతే నీ సంఘానికి ఈసా మసీ అని పెట్టుకున్నావో ఆ పేరు కంటిన్యూ చేయి, నిజాయితీగా ఒప్పుకొని. అది మానేసి పాస్టర్ అనే ట్యాగ్ తగిలించుకొని అపవాది చేష్టలు ఎందుగా నీకు? అన్న ఇంతటితో ఆగాడా? అన్నకి జ్ఞానం లేకపోయినా ఎగిరెగిరి పడుతున్నాడు అన్న. ముస్లింలకు బైబిల్ తెలియదంట, ముస్లింలకు ఖురాన్ తెలియదంట, ముస్లింలకి హదీసులు తెలియదంట. నా దగ్గరికి వచ్చి నేను నేర్పుతానంటున్నాడు. సరే, అన్న ఎగిరెగిరి పెడుతున్నాడే, అన్నకి ఫోన్ చేసి అన్నని డిబేట్కి పిలుద్దాం, మనం ఓడిపోదాం అన్నతో, మనకేం తెలియదు కదా, మనం ఓడిపోదాం అన్నతో, అన్న సంఘంలో మంచి పేరు సంపాదించుకుంటాడు అని అన్నకి ఫోన్ చేస్తే ఒకసారి వినండి. ఈ అన్న పేరు వలి. ఫిబ్రవరిలో మాట్లాడిన ఆడియో అండి ఇది, ఒకసారి వినండి. ఇప్పుడు మీరు తీసుకున్న హదీస్ రిఫరెన్స్ అక్కడ ఏమున్నదో ఉన్నట్టు చదివి పెడుతున్నారా మీరు? అవునవును, కరెక్ట్ గా. అంటే అది మొహమ్మద్ వారి యొక్క మహితోక్తులు అని ఉంటుంది. లోపలేమో మెంబర్స్ ఉంటాయి, వివరణ అన్ని ఉంటాయి. అదే అందులో ఏముంది? అయితే పంచాను బ్రదర్, మీరు డైరెక్టర్ గా నా దగ్గరికి వస్తే చూపిస్తాను. నువ్వు మాట్లాడిన హదీస్లో ఏముంది చెప్పు అంటే సమాధానం లేదండి. హాఫ్ నాలెడ్జ్ కదా, సమాధానం లేదు. సమాధానం లేక మా ఇంటికి వస్తే చూపిస్తానని అంటున్నాడు. సరే, వలి గారు అంగీకరించి, సరే బ్రదర్ మీ ఇంటికి వస్తాను, కెమెరా తెస్తాను, కెమెరా ముందు మనం మాట్లాడుకుందాం, కెమెరాకి పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే దానికి అసలు సమాధానం చెప్పకుండా ఒక పిచ్చోడిలా నవ్వుతుంటాడు. డైరెక్ట్ గా అంటే మేము వీడియో తీసుకుని వస్తాం బ్రదర్. డైరెక్టర్ రాజమండ్రి ఒకసారి మీరు వస్తే సండే వస్తే కూర్చుంటే పర్లేదు సార్, వస్తాం. నేను అనేది మక్బుల్ సార్, అదే మేము వీడియో తీసుకుని వస్తాం, పర్లేదా? ఇప్పుడు ఎట్లాగో కొంచెం మనం మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోదర భావంతో కొంచెం మీరు మాకు వీడియోకి పర్మిషన్ ఇస్తే మేము మీతో వచ్చి ఒక ఆదివారం వచ్చి కూర్చుంటా సార్. మేము 4 ఉన్నాం. వీడియోకి పర్మిషన్ ఇవ్వండి, మాట్లాడతాం. తర్వాత ఏంటి? అది యూట్యూబ్ లో పెట్టుకుంటా సార్, మీరు కూడా పెట్టుకోండి అండి. ఇక్కడ ఈ అన్న అడుగుతాడు వలి గారిని, మీరు సత్య మార్గంలో ఉన్నారా అని అడుగుతాడండి. దానికి ఈ ముస్లిం సహోదరుడు ఏ మాత్రం ఆలోచించకుండా గర్వంగా అంటాడు, సర్వసత్యంలో ఉన్నాను అనేసి. వలీభాయ్ గారు తిరిగి పాస్టర్ గారిని ప్రశ్నిస్తారు, యేసు పరిశుద్ధుడా కాదా అనేసి. సమాధానం చెప్పే ధైర్యం లేదు ఈ అవిశ్వాసికి. అరే బాబు, మీరే విశ్వాసులు రా నాయన. ఇప్పుడు చక్కగా మీరు ఎలాగ ఇప్పుడు 100 కొలది చేశాను అని అంటున్నారో అవి సరిపోతాయి వాస్తవాన్ని తెలుసుకోవడానికి. లేదు మీతో, ఎందుకంటే మీరు లేదు మీతో మీలాంటి మేధావులు అన్ని గ్రంథాలు స్టడీ చేసిన వాళ్ళు, అందులో మీలాంటి వాళ్ళతో చేస్తే ఏమో మాకు కూడా సత్య మార్గం దొరికిద్దేమో. ఇదైనా సరే అది డిబేట్ లో మాట్లాడతాను. నా వందనం చూడండి, డిబేట్ చేశాను కదా. అలా కాదు, మామూలుగా రాదంటారా మీరు? మామూలుగా మాట్లాడినప్పుడు కూడా వస్తుందండి. మిమ్మల్ని రెచ్చగొడితే అట్టైనా వస్తారేమోనండి. రెచ్చగొడితే వస్తారా? మిమ్మల్ని రెచ్చగొడితే అట్లనే వస్తారండి డిబేట్ కానీ. అది నా డిబేట్ చూడండి సార్. ఇది కాదు, చెప్పండి మీరు సత్యమార్గం సర్వసత్యంలో ఉన్నాం సార్ మేము. సత్యం ఇప్పుడు మీ యేసు గారు పరిశుద్ధురా కదా? ఇంకా ఈ 3 విషయాలు అయిపోయినవి. 6 months బ్రదర్ లెక్కేసుకోండి. 6 months 6 months లెక్కేసుకోండి. 6 నెలలని చెప్పి పెట్టేశాడు కదండి. 9 నెలల తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ ఆడియో వినండి, ఇందులో ఏమంటాడో వినండి ఒకసారి. బాగున్నారా సార్? బాగున్నాం బ్రదర్. గుర్తుపట్టారా? లేదు బ్రదర్. అశ్వరావుపేట వలి అహ్మద్ సార్. ఓకే మనం సంభాషణ కూడా చేసుకున్నాం.
మనం ఫోన్ మాట్లాడుకొని డిబేట్ ఆహ్వానం చెప్పుకున్నాం, గుర్తుందా? కాల్ రికార్డింగ్ కూడా చేస్తున్నాం సార్, నేను యూట్యూబ్ లో పెడతానని చెప్పాను అప్పుడు. అంత ఐడియా లేదు బ్రదర్. చెప్పండి విషయం. అదే మీరు అప్పుడు నాకు ఖాళీ లేదు బ్రదర్, డిబేట్ చేయడానికి ఒక 6 నెలలు టైం కావాలన్నారు. హలో, చెప్పండి బ్రదర్. అప్పుడు మీరు ఒక 6 నెలలు టైం అడిగారు సార్ డిబేట్ కి. అవునా? ఓకే ఓకే ఓకే. అదే అయితే ఇప్పుడు 8 నెలలు అవుతుందండి అది మన సంభాషణ జరిగి. అబ్బా, అవునా? చెప్పండి. అయితే మొన్న మీరు రఫీఖాన్ గారు ఏదో వేటకారంగా మాట్లాడారని చెప్పి పెట్టారు కదా. అవునా. మళ్ళీ స్నేహపూర్వకంగా సోదర భావంగా డిబేట్ కి ఆహ్వానిద్దామని, ఎందుకంటే 8 నెలలు అయిపోయింది కదా. నేను ఆల్రెడీ రఫీఖాన్ దాంట్లో ఏం చెప్పాను, నేను ఆదివారం నుండి ఇంటికాడ ఉంటాను, దయచేసి నాన్న నువ్వు వచ్చేది నా దగ్గరికి అని చెప్పాను. బాబు తెలుస్తున్నా, రఫీఖాన్ ని నా దగ్గరికి పంపించు. గదిలో కూర్చొని నువ్వు ఆడదాని వాళ్ళకి ఇంట్లో మాట్లాడాడు. 9 నెలల క్రితం ఫోన్ చేసినప్పుడు ఏమో 6 నెలల తర్వాత మనం మాట్లాడుకుందాం, మా ఇంటికి వచ్చానడండి. ఇప్పుడు డిబేట్ ప్రస్తావన లేదు, ఇంకా తప్పించుకుంటున్నాడు మళ్ళీ దాని నుంచి. మళ్ళీ కొత్తగా మళ్ళీ రఫీఖాన్ ఆయన ఒక వీడియో చేస్తే ఆ రఫీఖాన్ మా ఇంటికి పంపించాం అంటాడు. మళ్ళీ మొత్తం డిబేట్ రానని చెప్పేసి ఫోన్ పెట్టేశాడండి. మళ్ళీ అదే రోజు మరొక అన్న ఫోన్ చేయడం జరిగిందండి పాస్టర్ గారికి, నిసార్ అహ్మద్ అని చెప్పి ఆ అన్న ఫోన్ చేయడం జరిగింది డిబేట్కి పిలవడానికండి. ఈ అన్న మాట్లాడిన ఆడియో కాల్ మీరు ఒకసారి వినండి. ఆ అన్న ఎన్నిసార్లు డిబేట్ పిలిచినా సరే ఇతని దగ్గర సమాధానం లేదండి. రాను అని చెప్పడం లేదు, వస్తానని చెప్పడం లేదు, అలా తప్పించుకుంటున్నాడు. ఈ ఆడియోలో ఒకసారి వినండి. చర్చా కార్యక్రమం మీటింగ్ పెడతామని సార్. అవునా? మరి ఇప్పుడు నేను యూట్యూబ్ లో చెప్పిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ మళ్ళీ మీ యూట్యూబ్ లో చెప్పచ్చు కదా. ఎందుకు సార్ యూట్యూబ్ లో డైరెక్ట్ మాట బాగుంటుందని మా ఆలోచన సార్. కాదు నాన్న, ఇప్పుడు నేను ఖురాన్ లో ఇలా ఉంది అని అన్నప్పుడు ఖురాన్ లో అక్కడ అలా లేదని చెప్పచ్చు కదా. మీరు చెప్పి మీరు ఒకటి పెట్టియాలా. ఒక నిమిషం సార్, నేను చెప్తా, ఆగండి సార్. అది చెప్పేది ఏమంటే సార్, మీరు డిబేట్ కి ఓకే అంటే మీ దగ్గర వస్తాము, అగ్రిమెంట్ రాసుకుంటాము, ప్రేమతో కూర్చొని అగ్రిమెంట్ రాసుకుంటాము, కూర్చొని ప్రేమతో మాడతాము కదా. ఎందుకు గాండ ఎందుకు అవసరం లేదు కదా. బ్రదర్ డిబేట్ చేయండి, ఖచ్చితంగా మాడలేదు సార్. మీరు 5 నిమిషాలు డబ్బు డిబేట్ కి వచ్చింది కాదు బ్రదర్. ఇప్పుడు దాన్ని చక్కగా చెప్పి దాన్ని క్లారిటీ ఇచ్చి అది తప్పు అని చెప్పింది, ఇది రైట్ అని చెప్పి చక్కగా మరొక మెసేజ్ మీరు చేసి పంపించండి, అది నేను కూడా చూస్తాను. తను ఎవరు ఫోన్ చేసిన ఇదే అంటాడండి, నా మీద కౌంటర్ వీడియోలు పెట్టండి, నా మీద కౌంటర్ వీడియో పెట్టండి. ఇతనితో కూడా అదే అంటున్నాడు, ఈ అన్నతో కూడా అదే అంటున్నాడు, నా మీద కౌంటర్ వీడియో చేసి పెట్టండి అని అడుక్కుంటున్నాడు. నా మీద ఎవరన్నా కౌంటర్ వీడియో పెట్టండి రా, నా మీద ఎవరన్నా కౌంటర్ వీడియో పెట్టండి అని అడుక్కుంటున్నాడు. డిబేట్కి వచ్చే సత్తా లేనివాడు అలాగే అడుక్కుంటాడండి. అది కూడా డిబేట్కి రాకుండా తప్పించుకునే ఒక స్టంట్ అనమాట అది. సరే సార్, మీ ఇష్టము సార్, మీ ఇష్టము. మీరు డిబేట్ ఓకే అంటే మేము రెడీ సార్. కాకుండా వదిలేయండి, నువ్వు టైం వేస్ట్ చేయకూడదు. చెప్పేది ఇది బెటర్ బ్రదర్. ఇంకా అంటే మీరు డిబేట్ చేయరు అయితే, డిబేట్ చేయరు, పెట్టండి ఖచ్చితంగా పెట్టండి. అదిగా సార్, డిబేట్ చేయరు పంపిస్తే అదిగా సార్, తప్పకుండా పెట్టాం సార్. డిబేట్ చేయరు మీరు. నేను చెప్పిన రిఫరెన్స్ లో అక్కడ నేను చెప్పింది తప్పకుండా కోటర్ ఇస్తాం సార్. అది ఆ ప్లేస్ లో విషయం ఏంటో మీరు పెట్టాలి. తప్పకుండా పెడతాం సార్. మీరు డిబేట్ చేస్తారా చేయరా అని ఒక లాస్ట్ ఛాన్స్ మీకు డిబేట్ చేస్తారా చేయరా. ఈ రోజున డిబేట్ తో పని లేదు బ్రదర్. రక్షణ ఛానల్లో ఇటు వీళ్ళు అడుగుయేవారు హిందువులు, ఇటు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. అలాంటిది ఏదైనా మనందరూ కూడా ఒక స్టూడియోలో కూర్చున్నామంటే ముందు మీరు పని చేయండి. సిగ్నేచర్ స్టూడియో బ్రదర్స్ అయితే సిగ్నేచర్ స్టూడియో దగ్గరికి వెళ్ళి, మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజు మీరు పురమాయించుకొని ఇలాగ పలానా బ్రదర్ వస్తారు, మేము వస్తాం, మా ఇద్దరి మధ్య మీరు ఉండండి, అతన్ని అడగండి, మమ్మల్ని అడగండి. 2-3 యూట్యూబ్ ఛానల్ పేర్లు చెప్పాడండి. అక్కడికి వెళ్ళాలంట, కేఆర్ టీవీ, సిగ్నేచర్ స్టూడియో, ఇలా 2-3 యూట్యూబ్ వీడియోల పేర్లు చెప్పాడు. అక్కడికి వెళ్ళి స్క్రిప్ట్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలంటండి. స్క్రిప్ట్ పట్టుకెళ్ళి ఇచ్చి పలానా పాస్టర్ గారు వస్తారు, మేము వస్తాం డిబేట్కి, మేము ఇక్కడ డిబేట్ చేస్తాం అని వాళ్ళతో మాట్లాడాలంట. చూసారా, డిబేట్కి రావయ్యా అని స్ట్రైట్గా నిసర్భ అడుగుతుంటే అది వదిలేసి ఇలాగా దాన్ని తప్పించుకోవడానికి ఇలాంటి కాలయాపన మాట్లాడుతుంటాడు. ఈ 2 ఆడియో కాల్సే కాదండి, గత 4-5 సంవత్సరాల నుంచి అనేక మార్లు ఇతను డిబేట్ పిలవడం జరిగిందండి. కానీ ఇలాగే డిబేట్కి రాడు, తప్పించుకుంటాడు, ఇలా కాలయాపన మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి పరిచయం ఉన్న కొంతమంది క్రైస్తవ సహోదరులు కూడా మాకు పరిచయస్తులే అండి. వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు ఫోన్ చేసి అన్నతో మేము మాట్లాడడం, పలానా ముస్లిం సహోదరులు ఉన్నారు వాళ్ళతో డిబేట్ చేయండి అంటే
ఈ అన్న ఎలాగే ఎందుకు మా దగ్గర పంపించవచ్చు కదా, మా దగ్గర రావచ్చు కదా, ఎందుకు ఎలాగా అని చెప్పేసి ఇలాంటి కాలయాపన విషయాలు మాట్లాడుతుంటాడంట. ఆ క్రైస్తవ సహోదరులు కూడా మనతో చెప్పడం జరిగిందండి. మరోసారి ఈ వీడియో రూపంగా కూడా ఇతను డిబేట్కి ఆహ్వానిస్తున్నామండి. మాకు పలానా అంశం మీద డిబేట్ చేయాలి అని షరతులే లేవండి. అంశం కూడా ఇతనికి విడిచిపెడతాను. ఇతను ఇష్టం వచ్చిన అంశం ఇతనే ఎంచుకోవచ్చండి. పలానా అంశం మీద మనం డిబేట్ చేద్దామని ఇతనికి ఇష్టం వచ్చిన, ఇతనికి ఏ అంశం మీద పట్టుందో లేదా ఏ అంశం మీద చేయాలందో ఇతని ఇష్టమే. మతలబ్ పాస్టర్ గారు వింటున్నారా? అంశం కూడా మీదే, మీ ఇష్టం. మీరు ఏ అంశం ఎంచుకుంటే ఆ అంశం మీద మనం మాట్లాడదాం. ఇరు గ్రంథాల నుండి, ఖురాన్ మరియు బైబిల్ నుండి ఏ అంశం ఎంచుకుంటారో ఎంచుకోండి, ఆ అంశం మీద మనం మాట్లాడదాం. ఇంటి దగ్గరికి వచ్చేయండి, ఇంటి దగ్గర మాట్లాడేసుకుందాం. ఇలాంటి తప్పించుకునే మాటలు మాట్లాడకుండా, ఆడంగి వేషాలు వేయకుండా డిబేట్కి రండి. మీరేమీ వేరే ఊరు రాక్కర్లేదు, మీ ఊరే మేము వస్తాం. కానీ మీ ఇంటి దగ్గర వద్దు, మీ ఊర్లోనే ఒక స్థలం ఏర్పాటు చేసుకుని అక్కడ మనము డిబేట్ చేద్దాం. మీరు ఎంతమంది తీసుకొస్తారో తీసుకురండి. ఖర్చంతా మాదేనండి, మీరు ₹1 పెట్టక్కర్లేదు. మీకు, మీతో పాటు వచ్చిన వారికి భోజన వసతులు, అన్ని వసతులు మేము ఏర్పాటు చేస్తాం. అన్ని ఖర్చులు మావే. అన్న ఒక మాట చెప్తున్నాను వినన్నా. నువ్వే అన్నా కదన్నా వీళ్ళకి బైబిల్ తెలీదు, ఖురాన్ అంతకంటే తెలియదు అని, ఏదో పెద్ద గ్రంథాల మీద పట్టున్నోడులా మాట్లాడుతున్నాడని. అందుకే నీతో డిబేట్ చేద్దామని. మాకు తెలియదు కదన్నా, మాకు బైబిల్ తెలీదు, ఖురాన్ తెలీదు. మంచిదే కదన్నా, నీ దగ్గర ఓడిపోతే నీకు మంచి పేరు వస్తుంది కదా. పలానా ముస్లిం సహోదరులు ఓడించేశానని నీ సంఘస్థుల దగ్గర మంచి పేరు వస్తుంది నీకు. రా, మమ్మల్ని ఓడించి వెళ్ళిపోన్నా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ సందర్భంలో మీకు ఒక వీడియో చూపించాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఈ పాస్టర్ గారు మరొక పాస్టర్ గారి గురించి చెప్పిన మాటలండి ఇవి. కానీ ఆ పాస్టర్ కంటే ఈ మతలబ్ పాస్టర్కే బాగా సరిపోతుందండి ఈ మాటలు. అందుకని ఇతనితో కూడా ఈ మతలబ్ పాస్టర్కి ఈ వీడియో ద్వారా ఒకసారి మనం చెప్పిందాం. చూడండి ఒకసారి. ఇంట్లో నుండి బయటికి రావా? అరే మీసాలు వెలివేసి ఇట్లా మెలేసి, మీసాలు మెలేసి ఇంట్లో నుండి మాట్లాడడం కాదు. నీకు గుడ్డే ధైర్యం, జ్ఞానం అనే దమ్ము నీకుంటే బయటికి రారా, డిబేట్ చేద్దాం. ఆడంగిలాక లోపలుండి వీడియోలు తీయడం కాదురా రే. మళ్ళీ ఫోన్లు చేస్తే నేను బయటికి రాను, ఇంట్లోకి, మా ఇంటికి రావాలంటే కొజ్జావా నువ్వు? దమ్ముంటే నాతోనికి రా, చూద్దాం. ఇద్దరం మీ ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, మధ్యలో ఓ లొకేషన్ సెట్ చేసి చూద్దాం. నాతో డిబేట్ చేస్తావు? దమ్ముంటే డిబేట్ చేసి సవాల్ చేసావు కదా. మీసాలు ఇంట్లో ఉండి మెలేసి సవాల్ చేసినంత దమ్ము బయటకు వచ్చి చేయాలి మరి డిబేట్. ఫోన్లు చేస్తే ఇంట్లో ఉండి నా ఇంటికే రాండి అంటే కొజ్జేలాగా చేత కదా. ఇంట్లో ఉండే మీసాలు చెప్తావా, బయటికి రాలేవా? దా చేద్దాం దా డిబేట్. ఓకే అన్న, ఉండన్నా మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి మరి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.